హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొబ్బరి కజ్జికాయలు తయారు చేసే విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా ఒక బాండీలో గీ వేసుకొని అందులో జీడిపప్పు, కొబ్బరి కజ్జికాయలు చేస్తున్నాం సింధు. జీడిపప్పు, బాదం, గ్రేప్స్ ని వేసుకొని బాగా వేయించుకోవాలి. ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా? అవును సింధు. పక్కన తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరిని తీసుకొని తినడానికి భలే ఉంటది కదా కొబ్బరి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు అదే చేయబోతున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పక్కన వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, నేతిలో వేయించుకున్న జీడిపప్పు, బాదం అన్నీ వేసి కొబ్బరిలో బాగా కలపాలి. కలిపిన తర్వాత అదే బాండీలో ఎండు ద్రాక్షను వేసి మరీ కలిపేసి దాన్ని కొబ్బరిలో వేయాలి. నేను ఒకసారి ట్రై చేసామా, చాలా సూపర్ టేస్టీ. ఇది చాలా రుచిగా ఉంటుంది సింధు. ఇప్పుడు అన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని షుగర్ వేసుకోవాలి. సరిపడా చక్కెరని మనం ఆ కొబ్బరిలో వేసుకోవాలి. కదా ఏం సింధు చూస్తున్నావా? బెల్లం కూడా వేసుకోవచ్చు, అది యువర్ చాయిస్. బట్ కొబ్బరికి షుగర్ చాలా టేస్టీగా ఉంటుంది. కాంబినేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అవునవును. సో ఈ కొబ్బరి మిశ్రమంలో మనం గసగసాలని యాడ్ చేసుకోవాలి. తర్వాత మైదా పిండిని చపాతీలాగా రౌండ్ చేసుకొని మూన్ షేప్ లాగా చేసుకోవాలి. అందులో పక్కన పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసి వాటిని కజ్జికాయ షేప్లో మౌల్డ్ చేసుకోవాలి. మా అమ్మమ్మ డిఫరెంట్ టైప్స్ లో చేస్తుండేది షేప్స్. బట్ నాకు ఈ షేప్ మాత్రమే వచ్చేసింది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం బాండీలో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఈ కజ్జికాయల్ని వేసుకోవాలి. హీట్ అయింది ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం ఆయిల్లో వేయబోతున్నాం కజ్జికాయల్ని. కాసేపట్లో తినబోతున్నాం. నీ తిండి గోల పక్కన పెట్టు. ఇప్పుడు కజ్జికాయలు ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత పక్కకి తీసుకోవాలి. సో ఈ విధంగా కొబ్బరి కజ్జికాయల్ని సిమ్లో వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. సో దించేసాం. ఇప్పుడు తినడానికి రెడీ. ఎలా ఉన్నాయి సింధు కొబ్బరి కజ్జికాయలు? టేస్ట్ చేసి చెప్తా. వావ్.